ఆత్మలోని శాంతము ఆత్మలోని అభయము ఆత్మలోని శాంతము అని అభయము ఆత్మలోని శాంతము. ఓకే మాస్టర్స్, ఈరోజు 44వ రోజు టీచర్లు అవసరం అని ఎలాగో చూద్దామండి. డి రేవతీదేవి గారు మనకి తనకు అందించిన జ్ఞానాన్ని ఎలా తెలియజేయబోతున్నదో, అసలు టీచర్ల అవసరం ఎందుకు ఏర్పడుతుంది, అభివృద్ధి దిశను గమనించినప్పుడు న్యూ ఎనర్జీ ఏర్పడుతుందని అర్థమైంది. న్యూ ఎనర్జీ అంటే ఏమిటి? ప్రజ్ఞాత్మ భూమి మీదకి దిగడానికి అవకాశం కల్పించే ఎనర్జీ, అనుకూల వాతావరణాన్ని ఏర్పరిచే ఎనర్జీ. భూమి పుట్టాక ఇలాంటి ఎనర్జీ ఏర్పడటం ఇదే మొదటిసారి. ఆ ఎనర్జీ ఏర్పడే కొద్దీ దాని లక్షణాలు మనకు పూర్తిగా అర్థమవుతాయి. మనకి ఇది కొత్త ఓపోసనమే కనుక ఇటువంటి కొత్త ఏరియాల్లోకి, రంగాల్లోకి ముందుగా కొందరు మాత్రమే వెళ్తారు. వాళ్ళు అక్కడ కాళ్ళని, అక్కడ విషయాలు అర్థం చేసుకుని అక్కడ గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. ఆ పచ్చ జెండా చూసుకుని మిగిలిన వాళ్ళు నెమ్మదిగా ధైర్యంగా ముందుకు వస్తారు. తమకన్నా అక్కడికి ముందుగా చేరుకున్న వాళ్ళ మార్గదర్శకత్వాన్ని తీసుకుంటారు. ఈ మార్గదర్శకుల్నే మనం టీచర్లు అంటాము. టీచర్లకు అనుభవాలు, ఆ వచ్చే వాళ్ళకు వివరించడానికి ముందుగా మనకి కొంత అనుభవం కావాలి కదా. కనుక ఇప్పుడు మన జీవితంలో మనకు ఎదురవుతున్న పరిస్థితులు మనకు సంబంధించినవి కావు. మనల్ని బలవంతుల్ని చేసి మరింత ప్రేమమూర్తులుగా, మరింత సానుభూతి పరులైన టీచర్లుగా తయారు చేయడానికి అవసరమైన అనుభవాల్ని మనం పొందుతున్నాము. ఈ మార్గం కష్టమైనదే, కానీ సాగవలసిన విధంగా సాగితే అది కష్టం అనిపించదు. మరి ఆ విధంగా వాళ్ళు నడపాలంటే వాళ్ళని ప్రేమతో ప్రోత్సహిస్తూ నడపాలి. అటువంటి టీచర్లుగా ముందు మనం తయారవ్వాలి. భవిష్యత్తులో ఒకనొక రోజున మనం వెనుతిరిగి నెమరు వేసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది ప్రేమ. మార్గదర్శకత్వం అవసరమై మన దగ్గరకు వచ్చే వారి కోసమో, వాటిని మనలో పెంపొందించుకునే టీచర్లుగా మనం తయారవడం కోసమో మనం ఈనాడు ఈ పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధపడ్డామని. ఓరియన్ లామ్ ఆ ఇతరులు తెడ్డు వేయడం పట్ల విసుగు చెందినప్పుడు తాము జాగృతులు కావలసిన సమయం వచ్చేసిందని తెలుసుకుంటారు. ఇందుకోసం మనం ఓపెన్ గా ఉండి మన సంపూర్ణత్వాన్ని అంగీకరించాలి, అనుమతించాలి, మన దిగుళ్ళని పక్కన పెట్టేయాలి, భవిష్యత్తుని గురించి దిగులు పడడం మానేయాలి, వర్తమానంలో జీవించాలి. భూమి మీద మన కొత్త శక్తులతో ఎలా పనిచేయాలో మనం నేర్చుకుంటాము, అంచెలంచెలుగా నేర్చుకుంటాం. మన దైనందిన జీవితం గురించి టొబేస్ అందిస్తున్న సమాచారం వింటున్నప్పుడు ఒక్కోసారి అది ఆచరణలో కష్టమైనందువల్ల మనకు చిరాకు వేస్తుంది. ఎవరి కోసమో మనము ఈవేళ కష్టం అనుభవించాలంటే బాధే కదా. అయితే ఒక తల్లి తన బిడ్డ మేలు కోసం తనెంతటి కష్టానికైనా సిద్ధపడుతుంది. అక్కడే ఆ తల్లి ప్రేమ మనకు తెలుస్తుంది. అలాగే సృష్టి పట్ల మనలో ప్రేమ ఏర్పడినప్పుడు రాబోయే వారి కోసం మనం ఈ మాత్రం చేయడానికి ఆనందంగా ముందుకు వస్తాం. మన జీవితంలో మనకిష్టం వచ్చినట్లు ఏది మలుచుకోలేకపోతున్నామని కూడా మనకు అనిపించవచ్చు. అయితే ఒక సరికొత్త విధానం, ఒక సరికొత్త విషయం నేర్చుకుంటాం. మనల్ని మనం ప్రేమించుకోవటం మొట్టమొదటి నేర్చుకుంటాం. టొబియస్ చెప్పే ఆచరణ యోగ్యమైన సూత్రాలు మనల్ని చాలా చురుగ్గాను, చాలా స్పష్టంగాను ఆలోచించే విధంగా తయారు చేస్తాం. మనం పుట్టినప్పటి నుంచి ఏ తీవ్రమైన అనుభవాలు ఎదుర్కొంటామో వాటితో మనకు చివరిగా మిగిలి ఉన్న కాస్త కర్మ కూడా నశించిపోతుంది. ఇప్పుడు మానసిక కర్మే లేదు. మనకి మీదట ఎదురైపోయే పరిస్థితులు బయట నుంచి కాకుండా ముఖ్యంగా మన లోపల నుంచే ఎదురవుతాయి. ఎందుకంటే మనము అనుభవాన్ని గడించాలి కదా, పరిపక్వత సాధించాలి కదా. కనుక మనకు ఇక మీదట ఏదైనా కష్టం ఎదురైందంటే అది మన పురాకృత కర్మ కాదు అన్న విషయం మనం గ్రహించాలి. మనల్ని టీచర్లుగా తీర్చిదిద్దడం కోసం వస్తున్న అనుభవం ఇది అని గ్రహించాలి. అంటే మన టీచర్ ట్రైనింగ్ సిలబస్ లోని పాఠాలన్నమాట. ఈ అనుభవాలన్నీ ఈ సిలబస్ మన అనుభవాలతో రూపుదిద్దుకున్నాయి అనుకుంటున్నది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మొదటి విషయం అంతర్గతాన్ని చెందింది. దీన్ని మనం చాలా జాగ్రత్తగా శ్రద్ధగా పాటించాలి. మెలకువలు నేర్చుకోవాలి. ఇవి కేవలం పదాలు కావు. ఇవి వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు ఆవల వైపు వాళ్ళు మనకు ఎంతో ఎనర్జీని అందిస్తున్నారు. అవగాహన కలిగించే ఎనర్జీ
అది ఈ విషయాలు భగవద్గీత కూడా చెప్పిందిలేండి. ఇందులో టోబియాస్ కొత్తగా చెప్తుంది ఏమున్నది అని అనిపిస్తుంది మనకు. ఇవి వినగానే తరతరాలుగా యుగాలుగా మహనీయులు ఎందరో ఎన్నో విషయాలు చెప్పినవి మళ్ళీ మళ్ళీ చెప్పారు. ఆ శ్లోకాలను పద్యాలను తరతరాలుగా వింటూ వల్లివేస్తూ వస్తున్నామే, కానీ ఆచరించలేదు. మనం వాటిని వినడం వరకే పరిమితం చేశాం. పైగా మరో విషయం ఏమిటంటే వాటిని అలతి పదాలతో మనకు బోధించడం లేదు. ఆ కాన్సెప్ట్ మనకు చాలా సంక్లిష్టంగా కనబడి అర్థం కాక దాని నుంచి దూరంగా ఉండిపోయాం. ఇంతకాలం అర్థం కాకపోవడానికి, సంక్లిష్టంగా కనబడడానికి కారణం 3వ పరిధి గ్రీడ్లు. ఇప్పుడు కొద్దిపాటి శ్రద్ధతో అర్థమయ్యే విషయాల పట్ల బుర్ర బద్దలు కొట్టుకున్న అర్థమయ్యే కాదు. ఇప్పటి ఎనర్జీ, ఇప్పటి గ్రీడ్లు మార్పు ఆ విధంగా ఉన్నాయి. కనుక ఈ విషయాలన్నీ చిన్నప్పటి నుంచి వింటున్నామే అని నాలుక చప్పరించకుండా శ్రద్ధగా విని మనం వాటిని చెప్పినట్లు ఆచరించాలి. సో మాస్టర్, మేము ఒకప్పుడు ఈ బుక్ చదివేశాం, మేము ఒకప్పుడు ఈ ఆడియో వినేసాం అనుకునే కన్నా ఒక్కసారి ఎందుకు సింహావలోకనం చేసుకోమంటున్నారో ఒక్కసారి ఆలోచించుకుంటే బాగుంటుందేమో కదండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మళ్ళా రేపటి జ్ఞానంలో కలుద్దాము.